హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు వుడ్ ఎక్స్ట్రా. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఫెంటాస్టిక్ ఫోర్ కాన్సెప్ట్ ని ఇప్పటికే 2 సార్లు చేసి బాల్తో పడ్డారు. ఇప్పుడు థర్డ్ టైం అన్నమాట. అయితే ఈసారైనా మార్వెల్ స్టూడియోస్ కొంచెం ఏమైనా ఇంప్రెసివ్ గా చేశారా లేదా, లేదంటే అప్పట్లాగే రొట్టు కొట్టడా అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే ఈసారి కొంచెం ఎమోషన్ అలాగే కొంచెం ఇంట్రెస్ట్ తో అయితే ఈ మూవీని అయితే నడిపారు. అయితే అసలు ఈ మూవీ కంప్లీట్ రివ్యూ లోకి వెళ్లే ముందు ఈ స్టోరీ వైపు కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, అసలు ఈ ఫెంటాస్టిక్ ఫోర్ వాళ్ళకి పవర్స్ ఎలా వచ్చాయి అనే విషయాలన్నీ మనకి ఎప్పటి నుంచో తెలిసిందే. దాని గురించి పెద్ద ఏం టచ్ చేయకుండా జస్ట్ ఫ్లాష్ బుక్ వర్షన్ లో చిన్నగా లేపేసి ఇందులో మెయిన్ ప్రాబ్లం లోకి అయితే వెళ్ళిపోయారు. గెలాక్టస్ అనే ఒక పవర్ఫుల్ విలన్ అయితే ఈ ఎత్తుని అయితే టార్గెట్ చేస్తాడు. అయితే మన ఎత్తుని గెలాక్టస్ నుంచి ఈ ఫెంటాస్టిక్ ఫోర్ టీం ఎలా కాపాడారు అన్న విషయాలన్నీ మనం ఈ మూవీలో స్క్రీన్ మీద అయితే చూసి తెలుసుకోవాలి. ఫస్ట్లీ ఈ మూవీ రన్ టైం వచ్చేసి చాలా తక్కువ అనమాట. గట్టి కొడితే ఎండ్ క్రెడిట్స్ అన్ని తీసేసి ఒక 1 hour 40 minutes వరకు ఉంటది అంతే. అయితే ఈ మూవీ మేకర్స్ అయితే మన ఆ తక్కువ టైంలో కూడా మనల్ని చాలా వరకు ఎంగేజింగ్ గా నడిపారని చెప్పాలి. మెయిన్లీ ఆ ఇంటర్వల్ పోర్షన్ అలాగే క్లైమాక్స్ పోర్షన్ మాత్రం అద్దరిపోయినాయి. అసలు అందులో గెలాక్టస్ లుక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ చాలా బల్క్ గా అయితే ఉన్నాడు. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ కోర్ ఎమోషన్ కి అయితే మనం బాగా కనెక్ట్ అవుతామని చెప్పాలి. దానివల్లే మిగతా ఫెంటాస్టిక్ ఫోర్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీ అయితే మనకి బాగా నచ్చుద్ది. సో ఫైనలీ ఇట్స్ ఎ వర్త్ వాచింగ్ థియేట్రికల్ సూపర్ హీరో మూవీ. అండ్ మూవీ అయిపోయాక పోస్ట్ క్రెడిట్ సీన్ మాత్రం అస్సలు మిస్ అవద్దు. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ ఎక్స్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.